హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇండియాలో ఎన్నో గొప్ప ఆర్కిటెక్చర్ రిలేటెడ్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. అందులో కర్ణాటకలోని బేలూరు చెన్నకేశవ స్వామి టెంపుల్ స్టాచ్యూ ఆర్ట్‌ని చూస్తే ఎవ్వరైనా అలా స్టాచ్యూ లాగా అవ్వాల్సిందే. సో లెట్స్ గెట్ ఇన్‌సైడ్ అండ్ ఎక్స్‌ప్లోర్ ఇట్. ఈ టెంపుల్‌కి ఎటువంటి ఎంట్రన్స్ ఫీజ్ అయితే ఉండదు అండ్ పార్కింగ్ ఫీజ్ ₹50. ఇక్కడ ప్రతి ఒక్క శిల్పం ఒక వింత అనుభూతిని ఇస్తుంది అని అనుకోవడంలో ఎటువంటి డౌట్ అయితే లేదండి. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గైడ్ తోటి ఎటువంటి పని లేకుండా మాక్సిమం ఇన్ఫర్మేషన్ అన్నది తెలుస్తది. ఈ టెంపుల్ 11థ్ సెంచరీలో కట్టించారు. ఈ టెంపుల్ ఫినిష్ అవ్వనికి ఆల్మోస్ట్ 1 ఆర్ 3 ఇయర్స్ అయితే అయ్యింది. అంటే 3 జనరేషన్స్ అన్నమాట. ఈ టెంపుల్ స్టార్ట్ చేసింది హొయసల రూలర్ విష్ణువర్ధన మహారాజు అండ్ ఫినిష్ చేసింది మాత్రం వాళ్ళ మనవడు వీరబల్లాల. ఈ టెంపుల్‌ని బిల్డ్ చేయనీకి బల్పం రాయి అన్నది యూజ్ చేశారు. అది మన భూమిలో దొరుకుతుంది. ఈ బల్పం రాయి కొంచెం సాఫ్ట్‌గా ఉండడం వల్ల శిల్పులకి శిల్పాలని చెక్కడం చాలా ఈజీగాను, ఇంకా ఎండకి ఉండడం వల్ల చాలా స్ట్రాంగ్‌గాను అవుతది. ఇప్పుడు చూస్తున్న శిల్పం విష్ణువర్ధన రాజు కత్తి పట్టుకొని కూర్చున్నాడు. ఆయనకి లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది వాళ్ళ వైఫ్ శాంతలాదేవి. ఇంకా రైట్ సైడ్‌లో ఉన్నది వాళ్ళ కులగురువు రామాంజనాచారి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక బాబు లాయన్‌ని చంపుతున్న స్టాచ్యూ. ఇది హొయసల రాజ్యానికి రాజముద్రిక. ఈ హొయసల రాజ్యం స్టార్ట్ అవ్వనికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంది. పూర్వంలో చదువుకోవాలి అంటే మనకులాగా స్కూల్స్ అవైతే ఉండేటివి కాదు. కొన్ని ఆశ్రమాలు ఉండేటివి. అక్కడ ఒక గురువుగారు సుదత్తాచారి అనే అతను వాళ్ళ స్టూడెంట్స్‌కి పాఠాలు చెప్తుండగా లాయన్ అన్నది అటాక్ చేస్తది. అప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ భయంతో పారిపోతూ ఉంటే ఒక స్టూడెంట్ ఆయన నేము సలా. ఆయన మాత్రం లాయన్‌తో ఫైట్ చేయనికి చాలా ధైర్యంగా వెళ్తాడు. అప్పుడు ఆ గురువుగారు ఆ లాయన్‌ని చంపేయమని చెప్పేసి హోయ్సల అనేసి అంటాడు. హోయ్ అంటే ఓల్డ్ కన్నడలో చంపేయ్, కొట్టేయ్ అని మీనింగ్. అండ్ సల అనేది ఆ స్టూడెంట్ నేమ్. సో, అలా హొయసల రూలింగ్ అన్నది మొదలైంది. టెంపుల్ ఎంట్రన్స్‌లో పైన ముఖద్వారంలో మనకి సింగిల్ స్టోన్ ఆర్కిటెక్చర్ అయితే ఒకటి కనిపిస్తుంది. దీంట్లో మిడిల్‌లో గరుడ వాహనం మీద నరసింహస్వామి అండ్ చుట్టూ విష్ణు దశావతారాలైతే కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ మత్స్యావతారం, సెకండ్ తాబేలు, థర్డ్ వరాహ, ఫోర్త్ నరసింహ, ఫిఫ్త్ వామన, ఇంకా రైట్ సైడ్ నుంచి సిక్స్త్ పరశురామ, సెవెంత్ శ్రీరామ, ఎయిత్ శ్రీకృష్ణ, నైన్త్ బుద్ధ అండ్ లాస్ట్‌కి కల్కి అవతారం. ఈ ఆర్ట్ అంతా సింగిల్ స్టోన్ మీద చేశారు. అండ్ ఎవ్రీ ఆర్ట్ బ్యాక్ సైడ్ మన ఫింగర్స్ పట్టేంత గ్యాప్ అయితే కనిపిస్తది. ఇక్కడ మనకి 2 సైడ్స్ ఒక యానిమల్ రూపం అయితే కనిపిస్తుంది. దాని పేరు మకారా. మకారా అంటే 7 డిఫరెంట్ యానిమల్స్ పార్ట్స్‌తో కంబైన్ చేసింది. అండ్ ఇది అష్టదిక్పాలకుల వాహనం అని కూడా అంటారు. దీంట్లో పంది బాడీ, లాయన్ పాదాలు, నెమలి పించం, ముసలి నోరు, ఏనుగు తొండం, కోతి కన్ను, ఇంకా ఆవు చెవులు. ఇక్కడ కనిపించే స్టాచ్యూస్‌ని శిలాబాలికలని అంటారు. ఇవి ఓవరాల్‌గా 42 భరతనాట్య భంగిమల్లో ఉంటాయి. అందులో టెంపుల్ బయట 38 అండ్ 4 ఇన్‌సైడ్ ద టెంపుల్. బేసిక్‌గా రాణిగారు ప్రసిద్ధ భరతనాట్యని అవ్వడం వల్ల ఈ భంగిమలనే ఇక్కడ చెక్కడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న స్టాచ్యూ నేమ్ దర్పణ సుందరి. ఈ స్టాచ్యూకి చాలా ప్రత్యేకత అయితే ఉంది. డీటెయిల్‌గా చూస్తే అమ్మాయి చేతిలో అద్దం, ఆ అద్దానికి హ్యాండిల్ కూడా ఉంటది. తన అలంకారం అయ్యాక తను బొట్టు పెట్టుకోనికి రెడీ అయ్యింది. ఇక్కడ కింద కాళ్ళ పక్కన చిన్న చిన్న విగ్రహాలున్నాయి. రైట్ సైడ్ ఉన్న దాసి సింధూరం పెట్టుకోవడం చూపిస్తుంటే, లెఫ్ట్ సైడ్ ఉన్న దాసి లెఫ్ట్ హ్యాండ్‌తో ఒక కోతినెత్తుకొని, రైట్ హ్యాండ్‌లో గ్రేప్స్ పట్టుకొని ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే, ఆ అమ్మాయి అలంకారం అయ్యాక తన భర్త కోసం వేచి చూస్తుంది. ఎంత టైం అయినా రాకపోయేసరికి నిరాశతో ఉంటుంది. ఆ అమ్మాయి ఫేస్‌లో హ్యాపీనెస్ లేకపోవడం వల్ల ఆ అమ్మాయికి విరహ భావం అని అంటారు. ఈ మంకీ సిట్యుయేషన్ కూడా అంతే. పండు కనిపిస్తుంది కానీ తిననీకి లేదు అని నిరాశ అయితే, ఆ అమ్మాయికి అలంకారం చూసి తన భర్త రాలేదు అని నిరాశ. ఇప్పుడు మీరు చూస్తున్న శిల్పం పేరు శుకభాషిని. శుక అంటే చిలుక, భాషిని అంటే మాట్లాడడం. ఆమె లెఫ్ట్ హ్యాండ్‌లో ఉన్న చిలుకతో మాట్లాడి ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేస్తుంది. ఇప్పుడైతే మనకి ఫోన్స్, లెటర్స్, ఇంకా టెలిగ్రామ్స్ ఇలా చాలా రకాలున్నాయి మెసేజ్ సెండ్ చేయనికి. కానీ అప్పట్లో చిలుక, పావురాలతో మెసేజ్‌ని పంపించేవాళ్ళు. ఈ శిల్పాన్ని మనం డీటెయిల్‌గా చూస్తే మోస్ట్‌లీ డ్యామేజ్ అయ్యి ఆర్నమెంట్స్ అన్నీ విరిగిపోయినట్టు కనిపిస్తుంది. అప్పట్లో యుద్ధం చేశాక దీన్నంతా పగలగొట్టేశారు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు చూస్తున్న శిల్పం పేరు వసంత నృత్యం. బేసిక్‌గా మన ఇండియాలో హోలీ ఫెస్టివల్ అంటే చాలా స్పెషల్. ఇక్కడ ఈ శిల్పంలో మనకి రైట్ సైడ్ ఒక చెలికత్తె కలర్ వాటర్‌ని పిచికారితో నింపుతూ ఉంటే, లెఫ్ట్ సైడ్‌లో ఇంకొక శిల్పం ఒక చెంబుతో రంగు నీళ్ళని ఇస్తూ ఉంటుంది. ఈ పెద్ద శిల్పం లెఫ్ట్ హ్యాండ్‌లో కూడా పిచికారి ఉండేదంట.
బట్ దాన్ని కూడా యుద్ధం తర్వాత ధ్వంసం చేశారు. ఇప్పుడు చూస్తున్న శిల్పం పేరు కీరవాణి. కీర అంటే పక్షి. ఆ పక్షి శిల్పం రైట్ హ్యాండ్ మీద ఉంటే, ఆ పక్షి తెచ్చిన ఉత్తరం మాత్రం లెఫ్ట్ హ్యాండ్‌లో ఆ శిల్పం పట్టుకొని ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్‌లో ఉన్న అమ్మాయి వేసుకున్న డ్రెస్ చూడండి. దాన్ని ఇప్పుడు మనం షార్ట్స్ అని అంటాము. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాషన్ ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో మన భారతదేశంలో ఉంది. ఈ శిల్పం పేరు మర్కట మోహిని. ఇంకా తుంటరి కోతి అని కూడా అనొచ్చు. మరకటం అంటే కోతి. ఆ అమ్మాయి పక్కన ఒక కోతి చీర లాగుతూ ఉంటే, ఆ అమ్మాయి కోతిని కొట్టడానికి చేతిలో ఒక కర్ర పట్టుకొనైతే ఉంటుంది. కానీ ఆ కోతి పారిపోకుండా చాలా ధైర్యంగా ఉంటది. ఆ ధైర్యాన్ని శిల్పి ఈ శిల్పంలో చాలా చక్కగా చూపించాడు. డీటెయిల్‌గా చూస్తే మనకి ఆ కోతి ఎదురు తిరగడానికి పళ్ళను బిగించి కనిపిస్తుంది. సచ్ ఎ డీటెయిలింగ్ ఆర్ట్ కదా! ఈ శిల్పం పేరు వేటగత్తె. ఆ అమ్మాయి బాడీ చూస్తే ఒక విల్లులాగా బెండయి ఉంటుంది. కింద ఇంకో దాసి మాత్రం వేటలో దొరికిన జంతువులని చేతిలో పట్టుకొని ఉంటుంది. దీని మీనింగ్ పూర్వంలో ఆడవాళ్ళు కూడా వేటకు వెళ్ళేవారు అని చూపించారు. ఇక్కడ ఇన్ డీటెయిల్‌గా చూసినట్టయితే చిన్న చిన్న శిల్పాలన్నీ మనకి ఒక నమూనాలు అంటే మోడల్స్ అన్నమాట. ఇలా ఆల్మోస్ట్ 600 ప్లస్ ఉన్నాయి. అందులో ద బెస్ట్‌వి ఒక 42 ఏమో తీసుకొని వాటిని పెద్దగా పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దర్పణ సుందరి, మర్కట మోహిని, చిలుకతో మాట్లాడేది, శుకభాషిణి ఇవన్నీ కూడా పెద్ద శిల్పాలకి మోడల్స్ లాగా తీసుకొని ఆ పెద్ద వాటిలలో ఇంకా ఇన్ డీటెయిల్‌గా వర్క్ అన్నది చేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ శిల్పాలన్నీ ఇంటర్లాక్ సిస్టమ్ తోటి పెట్టారు. అంటే మనం ఈ శిల్పాలన్నిటిని తీసి జస్ట్ లైక్ హుక్ సిస్టమ్ తోటి పెట్టినట్టు మళ్ళీ మనం వాటిని పెట్టొచ్చనమాట. ఈ శిల్పం పేరు కేశశృంగారిణి. ఈ శిల్పంలో అమ్మాయి తన తలస్నానం తర్వాత తలని ఆరబెట్టుకుంటున్న తీరు, ఇంకా వెంట్రుకల చివరన వచ్చే చిన్న చిన్న వాటర్ డ్రాప్స్, ఇంకా రైట్ సైడ్‌లో ఒక చెలికత్తె పూలను పట్టుకొని, లెఫ్ట్ సైడ్‌లో ఇంకో చెలికత్తె బట్టల్ని పట్టుకొని ఉన్న తీరు చాలా చక్కగా అన్నది శిల్పి మనకు చూపించాడు. భరతనాట్యంలో చాలా కష్టమైన భంగిమ త్రిభంగి నృత్యం. ఈ భంగిమలో అమ్మాయి తన బాడీని ఆల్మోస్ట్ 3 భాగాలుగా తిప్పుకొని నాట్యం చేస్తది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ శిల్పంలో ఉన్న భంగిమ అదే. అమ్మాయి డమరుకంని వాయిస్తూ ఒక కాళ్ళ మీద నించొని అండ్ నడుముని ఆల్మోస్ట్ 120 డిగ్రీస్‌లో తిప్పి మరీ నాట్యం చేస్తుంది. చూడనికే ఇంత కష్టంగా ఉన్న ఈ భంగిమ దీన్ని చెక్కిన శిల్పికి ఇంకెంత కష్టంగా ఉండి ఉంటుంటుందో కదా! ఈ మూల మీద ఉన్న శిల్పం పేరు కపాలభైరవి. లెఫ్ట్ హ్యాండ్‌లో ఒక కర్రె అండ్ ఆ కర్ర మీద ఒక పుర్రె. ఈ పుర్రెకి ఉన్న స్పెషల్ ఏంటంటే, ఈ పుర్రెలో ఉన్న హోల్స్ నుంచి ఒక థ్రెడ్‌ని బయటకి తీయొచ్చంట. అంటే చెవుల్లో నుంచి తాడు వేస్తే కళ్ళులో నుంచి, ఇంకా ముక్కులో నుంచి కూడా తాడు అన్నది బయటికి వస్తుంది. ఇక్కడ మనకి చాలా వరకు గ్యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే చిన్న చిన్న శిల్పాలు ఉన్నవన్నీ కూడా దొంగిలించారనమాట. ఇంటర్లాక్ సిస్టమ్ అవ్వడం వల్ల శిల్పాలని ఈజీగా హుక్ నుంచి తీసేసుకొని వెళ్ళిపోవడం లాగా జరిగింది. ఈ శిల్పం పేరు డోలు నృత్యం. డమరుకాన్ని డిఫరెంట్ వేరియేషన్స్‌లో వాయించాలి అంటే, ఆ తాడుని వేళ్ళ మధ్యలో వేసుకొని టైట్ చేసుకోవడం, ఇంకా లూజ్ చేసుకోవడం అన్నది చేస్తారు. దాన్ని ఈ శిల్పంలో ఉన్న అమ్మాయి ఆ తాడుని ఎలా సరి చేసుకుంటుందో అన్నది కూడా చాలా డీటెయిల్‌గా చూపించారు. జస్ట్ లైక్ పేపర్ కట్ ఆర్ట్ విత్ స్టోన్. ఇది చూస్తూ ఉంటే ప్లాస్టిక్ తాడులాగా ఉంటుంది. కానీ నిజానికి అది స్టోన్. ఇక్కడ ఈ శిల్పాన్ని చూస్తూ ఉంటే కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నట్టు ఉంటుంది. ఇందులో స్పెషల్ ఏంటంటే కృష్ణుడు హెడ్ మీద ఉన్న రోమన్ స్టైల్ క్యాప్. అలాగే కింద కూడా చిన్న చిన్న విగ్రహాలున్నాయి. వాటి క్యాప్ కూడా అచ్చు రోమన్ స్టైల్ లాగానే ఉంటది. కింద ఈ చిన్న శిల్పంలో ఉన్న అమ్మాయి వేసుకున్న డ్రెస్, టెక్స్టైల్ డిజైన్ చూస్తే ప్రెజెంట్ మనకి చాలా వరకు వేల్స్ మీద కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక అతను కత్తి పట్టుకొని నిల్చున్నాడు. అతని డ్రెస్ లుక్స్ లైక్ ఎ లాంగ్ కోట్, నైట్ కోట్, బెల్ట్ డిజైన్. ఇలా ఇప్పుడు మనం రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాము. బేసిక్‌గా మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఫ్యాషన్ ఈజ్ ఎ ఓల్డ్ ఫ్యాషన్. ఈ శిల్పం అన్ని శిల్పాల్లో కొంచెం హైలైట్ అని చెప్పొచ్చు. ఈ శిల్పంలో అమ్మాయి ఫేస్ డాంకీ లాగా అండ్ అబ్బాయి ఫేస్ హ్యూమన్ లాగా పెట్టారు. ఇది బేసిక్‌గా ఒక శ్లోకం మీనింగ్‌తో శిల్పాన్ని చెక్కారు. అది ఏంటి అంటే, ప్రాప్తే షోడశే వర్షే గార్ధవి భవతి సుందరి. అంటే 16 ఇయర్స్‌లో ఉన్న వాళ్ళకి ఏది చూసినా అందంగా ఉంటుంది. ఈవెన్ డాంకీ ఫేస్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది అంట. ఇప్పుడు చూస్తున్న శిల్పం కూడా కంప్లీట్‌గా సింగిల్ స్టోన్‌తో చేశారు. అమ్మాయి బ్యాక్ సైడ్ ఉన్న ఫ్రేమ్ చూస్తుంటే ఈ కాలంలో దాన్ని పెయింట్ చేయడం కూడా కొంచెం కష్టం అనే చెప్పొచ్చు. అలాంటిది స్టోన్‌తో చేయడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ వన్. ఇంకా లెఫ్ట్ సైడ్‌లో ఫ్రేమ్‌లో మనకి ఒక బల్లి కనిపిస్తుంది. బల్లి మీద పనసపండు, ఆ పనసపండు మీద ఒక ఈగ. దీని మీనింగ్
ఈగ పనసపండు తిన్నీకొస్తే, ఆ బల్లి ఈగని తిననీకొచ్చింది. జీవో జీవస్య జీవనం. జస్ట్ లైక్ లైఫ్ సర్కిల్ ఆఫ్ హ్యూమన్ ఆర్ యానిమల్. ఒకరు బ్రతకాలి అంటే ఒకరు చావాల్సిందే. ఇక్కడున్న శిల్పాలు అన్నీ మ్యాక్స్ టు మ్యాక్స్ సింగిల్ స్టోన్ మీద చేసినవే. ఇక్కడ అమ్మాయి వీణ పట్టుకొని ఉంది. దాంట్లో పైన భాగం చిన్న తీగలాగా ఉండగా కింద భాగం అన్నది విరిగిపోయింది. ఆల్సో ఇక్కడ అమ్మాయి వేసుకున్న దండలు 2 డిఫరెంట్ దండలైతే కాదు. అవి కూడా సింగిల్ స్టోన్‌తో చేసి విడదీశారు. ఎంత క్లియర్‌గా ఆర్ట్ చేయాలి అనంటే చాలా కాన్సంట్రేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సిందే. ఇప్పుడైతే మనం డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కోసము పార్లర్స్‌కి వెళ్తున్నాము. కానీ ఇక్కడ ఇవి చూసినట్టయితే అప్పట్లో జడబిళ్ళలు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే అన్నీ ఇక్కడే చెక్కి పెట్టారు. ఇప్పుడు చూస్తున్న ఈ శిల్పం పేరు ఉంగరాల జుట్టు సుందరి. ఈమె కూడా అద్దంలో చూసుకుంటూ తన రైట్ హ్యాండ్ తోటి రింగ్స్ అయితే తిప్పుకుంటూ ఉంది. ఆ అద్దానికి కూడా పట్టుకొనికి వెనకాల హ్యాండిల్ ఇచ్చి చాలా డీటెయిల్‌గా చేశారు. ఇప్పుడు చూస్తున్న ఈ శిల్పం పేరు వనరాణి. ఇక్కడ ఈ శిల్పం రైట్ హ్యాండ్‌తో పండుని కోస్తుంది. లెఫ్ట్ హ్యాండ్‌లో స్టోన్ బుట్ట అయితే ఉండేది పూర్వంలో. కానీ డ్యామేజ్‌లో అది ఇప్పుడు మనకి కనపడట్లేదు. 38 శిల్పాలు పెద్దవి బయట ఉండగా, దాంట్లో 3 మాత్రమే పురుష శిల్పాలు. దాంట్లో ఫస్ట్‌ది మనము కృష్ణుడిది చూసాము. సెకండ్ శిల్పం ఇది బయట డోలు వాయిస్తూ ఉంటది. ఈ టెంపుల్‌ని కట్టేటప్పుడు 2 పార్ట్స్‌గా అయితే డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ ఈజ్ ఫర్ ద హ్యూమన్ సర్కిల్ అయితే సెకండ్ పార్ట్ ఈజ్ ఫర్ ద గాడ్. అంటే గర్భగుడి భాగం వెనక సైడ్ నుంచి మొత్తము దేవుడికి, పురాణాలకి సంబంధించిన ఆర్ట్‌ని మాత్రమే చేశారు. ఇక్కడ ప్లెయిన్‌గా కనిపిస్తున్న ఈ సెకండ్ పార్ట్ నుంచి పురాణాలు మొదలయ్యాయి. ఇక్కడ శివుడు, పార్వతి, ఆ పక్కన వెంకటేశ్వర స్వామి, తర్వాత గరుడ వాహనం మీద విష్ణువు ఇంకా లక్ష్మీదేవి పక్కన శంకు చక్రాలతోటి దర్శనమిస్తారు. ఇక్కడ పైన ఒక ఆకులో బాలకృష్ణుడు తన కాలి బొటన వేలుని చీకుతున్నట్టు ఉంటుంది. దాని అర్థం వటపత్ర సాయి బాలకృష్ణ బాలముకుంద. ఇక్కడ మూల మీద శివుడు జలంధర రాక్షసుని చంపేసి నరకలోకానికి తొక్కుతున్నట్టు చూపించారు. పక్కన అది నరకం అని చూపించేకి స్కెలిటన్ ని పెట్టారు. రిబ్స్ అండ్ అన్ని చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. హొయసల రాజసులు విష్ణు భక్తులు అవ్వడం వల్ల శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేవారంట. విష్ణు రూపాలు కాంబినేషన్స్ చేంజ్ చేసి మరి డిఫరెంట్‌గా చూపించారు. ఇక్కడ శంకు చక్ర, గదా పద్మ పైన కనిపిస్తూ ఉంటే, ఇంకొక దగ్గర శంకు చక్ర, గద అన్నది కింద కనిపిస్తూ ఉంటది. ఇక్కడ మనకి విష్ణువు 5వ అవతారం వామన అవతారం కూడా దర్శనమిస్తది. ఇక్కడ కంప్లీట్ సింగిల్ స్టోన్ మీద రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తి తన తల మీద పెట్టుకున్నట్టు చూపించాడు. ఇన్ డీటెయిల్‌గా చూస్తే మనకక్కడ శివుడు, పార్వతి కూడా దర్శనమిస్తారు. ఇక్కడ గరుడ వాహనం మీద శ్రీ మహావిష్ణువు తన ఆయుధాలు అన్నిటితోటి దర్శనమిస్తాడు. ఇక్కడ దుర్గాదేవి మరో రూపం ఉగ్ర రూపం మహిషాసురమర్దిని లాగా కనిపిస్తుంది. అదే మనకి మైసూర్‌లో శాంత స్వరూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక బ్రహ్మదేవుడి హెడ్ మీద ఒక గంట అయితే ఉంది. అది ఇంటర్‌లింక్డ్ చైన్ లాగా ఉంటది. కానీ అది కూడా కంప్లీట్ స్టోన్ తోటి చేయడం జరిగింది. ఇక్కడ విష్ణు మూడో అవతారము వరాహ అవతారము అండ్ ఇక్కడ ఏమో నాలుగో అవతారము నరసింహస్వామి అవతారం. నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశిపుడిని చంపేసి పేగుల్ని మెడలో వేసుకుంటాడు. ఆ ఆర్ట్ కూడా పేగుల్ని చాలా క్లియర్‌గా స్టోన్ తోటి మనకి సమ్ డీఎన్ఏ ఎలా ఉంటదో అలా చూపించారు. మోస్ట్‌లీ మనం నాట్య వినాయకుడిని ఎక్కడ చూడలేము. బట్ ఇక్కడ ఆయన 8 హ్యాండ్స్‌తో నాట్యం చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ దాని పేరు అష్టభుజ నాట్య వినాయక. ఇక్కడ శివుడు గజ చర్మాంబరధారిలాగా కనిపిస్తాడు. పురాణాల ప్రకారం గజాసురుడు శివలింగం మింగేసి శివుడిని బంధిస్తాడు. అప్పుడు శివుడు నాట్యం చేసి ఆ గజాసురుని కోరిక మేరకు ఆ ఎలిఫెంట్ చర్మాన్ని ధరిస్తాడు. ఇక్కడ మనం క్లియర్‌గా చూసినట్టయితే శివుడి కాళ్ళ కింద ఎలిఫెంట్ హెడ్, మళ్ళీ తల మీద ఎలిఫెంట్ కాలు అన్నవి మనకి క్లియర్‌గా కనిపిస్తాయి. బేసిక్‌గా హీల్స్ అన్నవి ఇప్పుడు ట్రెండ్ అవ్వుండొచ్చులే కానీ బిఫోర్ హీల్స్ అనేది వుమెన్స్‌కే కాదు మెన్స్‌కి కూడా అని చెప్పేసి ఈ శిల్పంలో మనకి చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ సూర్యదేవుడు 7 హార్సెస్ మీద కనిపిస్తాడు. అదే సప్తశ్వరాల సూర్యనారాయణ. 7 హార్సెస్ అంటే 7 కలర్స్‌కి ఈక్వల్. సైన్స్‌లో ఒకటుంటది. 7 కలర్స్ మేక్స్ వైట్ కలర్ అని. అండ్ వైట్ స్టాండ్స్ ఫర్ పీస్. ఈ ఆర్ట్‌ని మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ అని కూడా చెప్పొచ్చు. లైక్ గ్రౌండ్ ఫ్లోర్ విత్ బాల్కనీ, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇలా
చాలా రకాలుగా చూసుకుంటే అన్ని సౌకర్యాలకి తగ్గట్టుగా ఉంటది. అంటే 12థ్ సెంచరీలోనే ఇలా ఒక బిల్డింగ్ కట్టించొచ్చు అన్న కాన్సెప్ట్ మన పూర్వీకులకు తెలిసింది. మనకి మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ కనిపించేది లక్ష్మీదేవి గుడి. దాని పక్కనే కనిపించేది కళ్యాణ మండపం. ఇంకా ఇది శ్రీ మహావిష్ణువు ఇంకొక టెంపుల్. దీనికి రైట్ సైడ్‌లో మనకి ఇంకొక టెంపుల్ కనిపిస్తది. అది భూదేవి గుడి. ఇంకా ఈ టెంపుల్‌ని కంప్లీట్ స్టార్ ఆకారంలో పెట్టారు. బికాజ్ స్టార్‌లో అయితే చాలా వరకు కోణాలుంటాయి. ఎక్కువ కోణాలు ఉండడం వల్ల చాలా వరకు విగ్రహాలు పెట్టొచ్చు అన్న కాన్సెప్ట్ తోటి దీన్ని స్టార్ రూపంలో పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లాగా కనిపిస్తుంది. లైక్ లైట్ మెరూన్ లాగా ఇంకా బ్లాక్ కలర్ అదంతా. బేసిక్‌గా ఈ మెరూన్ కలర్ అన్నది పూర్వంలో వాళ్ళు వేసిన పెయింటింగ్స్. సో, ఓవరాల్‌గా వెదర్‌కి చేంజ్ అయిపోయి మనకిప్పుడు బ్లాక్ గాను, సమ్ లైట్ వైట్ లాగా కూడా కనిపిస్తూ ఉంటది. మనకి ఫస్ట్ లైన్‌లో ఎలిఫెంట్స్ కనిపిస్తాయి. గుడి బరువు ఏనుగులు మోసాయి అని. అండ్ సెకండ్ లైన్‌లో లాయన్స్ కనిపిస్తాయి. లాయన్స్ ఆర్ నథింగ్ బట్ హోసల ఎంబ్లెమ్, రాయల్ ఎంబ్లెమ్. ఇంకా థర్డ్ లైన్‌లో హార్సెస్ అంటే హోసల వేగానికి సంకేతం. దిస్ 3 లైన్ షోస్ రాజ్యానికి బలం, ధైర్యం, వేగం ఉండాలి అన్న కాన్సెప్ట్‌తో పెట్టారు. థాట్ మీన్స్ స్ట్రెంగ్త్, కరేజ్ అండ్ స్పీడ్. ఈ ఎలిఫాంట్స్‌కి ఇంకొక స్పెషాలిటీ అయితే ఉంది. ఆల్‌మోస్ట్ 644 ఎలిఫాంట్స్‌ని గుడి చుట్టూ చెక్కారు. అంటే ఏ ఎలిఫాంట్ కూడా సేమ్ ఉండదు. ఏదో ఒక దగ్గర సమ్ డిఫరెన్స్ అన్నది మనకి కనిపిస్తూ ఉంటది. ఇంకా అన్ని ఎలిఫాంట్స్ కూడా వాకింగ్ స్టైల్‌లోనే ఉంటాయి. ఇక్కడ మనం సింహాన్ని చూసినట్టయితే, రాజు సింహాన్ని ఎలా చంపాడో, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో కూడా మనకి క్లియర్‌గా చూపించారు. మహాభారతంలో అర్జునుడు చేప కన్నుని బాణంతో కొడతాడు. అయితే అలా కొట్టడం వల్ల ఈ శిల్పం సౌండొస్తది అని చెప్పి, దీన్ని ఇప్పుడు జనాలు అంతా కొట్టడం వల్ల ఆ శిల్పం మొత్తం అలా సొట్ట పడిపోయి ఉంటది. ఇందాక మనము గుడిని 2 పార్ట్స్‌గా డివైడ్ చేశారని చెప్పాం కదా! సో, బ్యాక్ సైడ్ పార్ట్ అనేది ఇక్కడితో ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న 4 శిల్పాలు రుద్రిక, చంద్రిక, రేణుక అండ్ మోహిక. ఇవి భరతనాట్యంలో మెయిన్ పోజెస్. అండ్ కింద గోడల మీద కనిపిస్తున్న లిపి అంతా ఓల్డ్ కన్నడ. అండ్ అది అంతా దాన శాసనాలు అంటారు. అంటే ఈ టెంపుల్ కోసం దానం ఇచ్చిన వాళ్ళ నేమ్స్, ఇంకా వాళ్ళ తండ్రి పేరు అన్నీ రాపిచ్చుకొని ఉంటారు. ఇందాక మనం గర్భగుడి భాగం వరకు ఫినిష్ చేశాము. అండ్ ఫస్ట్ పార్ట్‌లో మిగిలిన శిల్పాలని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న శిల పేరు వీరవేటగతి. ఈమె వేట చేసిన జింకను కింద లెఫ్ట్ సైడ్‌లో ఉన్న దాసి తన చేతులతో పట్టుకొని వస్తుండగా, రైట్ సైడ్‌లో ఉన్న ఇంకో దాసికి కాలికి ముల్లు కూర్చుకుంటే, తన అటెండర్ దాన్ని తీయనీకి హెల్ప్ చేస్తూ ఉంటది. ఇక్కడ కనిపిస్తున్న శిల్పం మోహిని అవతారం. భస్మాసురుడిని చంపనీకి స్త్రీ రూపానికి మారిన భంగిమ. ఈ శిల్పంలో ఉన్న స్పెషల్ ఏంటంటే, ఈ విగ్రహం కొంచెం క్రాస్‌గా ఉంది. అంటే పర్ఫెక్ట్ 90 డిగ్రీస్ యాంగిల్‌లో పెట్టి, అమ్మాయి తలపైన ఉన్న రైట్ హ్యాండ్ ఫింగర్స్ టిప్స్ మీద వాటర్ డ్రాప్స్ వేస్తే, అవి అమ్మాయి ముక్కు మీద పడి, ఎద మీద పడి, లెఫ్ట్ లెగ్ కాలు బొటన వేలి మీద నుంచి జారి కిందకి పడుతుంది. అంటే రైట్ హ్యాండ్ ఫింగర్స్ నుంచి లెగ్ ఫింగర్ వరకు 4 పాయింట్స్ మీట్ అయ్యేలాగా స్ట్రెయిట్ లైన్‌ని మెయింటైన్ చేశారు. మనము ఎంట్రన్స్‌లో నరసింహస్వామి అవతారం చూసాం కదా! ఇంకొక ద్వారం దగ్గర గరుడ వాహనం మీద శ్రీ మహావిష్ణువు మీ శ్రీదేవి, భూదేవి సమేత మనకి దర్శనమిస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్న శిల్పం పేరు విషకన్య. ఇది విషకన్య అని చూపించేందుకు కింద పీట మీద ఒక తేలుని చూపించారు. అంటే ఈ తేలుకి ఎంత విషముందో ఈ కన్యలో కూడా అంతే విషముంది అనేసి సింబాలిక్‌గా చెప్పారు. ఈ శిల్పంలో ఒక గురువు తన శిష్యురాలికి నాట్యం నేర్పిస్తూ ఉంటే, ఆ శిష్యురాలు నాట్యం చేస్తూ ఉంటది. కింద విష్ణుమూర్తి అనంత పద్మనాభ అవతారంతో కనిపిస్తాడు. శేషషాహి విష్ణు. బ్రహ్మదేవుడు విష్ణు నాభి నుంచి పుట్టినట్టు, ఇంకా లక్ష్మీదేవి స్వామివారి పాదాల సేవ చేసుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంటది. ఇంకా పాము పడగలు, దాటి చారలు అయితే చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇక్కడ అమ్మాయి రూపంలో ఒక లేడీ యాస్ట్రోజల్ లాగా కనిపిస్తుంది. ఇంకా ఈ శిల్పం హ్యాండ్‌లో విసనకర్ర పట్టుకొని డాన్స్ చేస్తుంటుంది. జపాన్‌లో ఫేమస్ డాన్స్. ఇట్స్ ఎ సాండ్ డాన్స్ అని అంటారు. ఇక్కడ శిల్పంలో ఒక అమ్మాయి వీణ పట్టుకొని ఉంటుంది. అది నాగవీణ. ఇది పై భాగం పాము పడగలాగా కనిపిస్తూ ఉంటది. ఈ శిల్పం పేరు అహంకారిణి. ఈ అమ్మాయి తానే గొప్ప అందగత్తె. ఇంకా తనకు మించిన అందం ఇక్కడ లేదు అని చెప్పి చెలరేగిపోతూ ఉంటది. ఈ శిల్పంలో అమ్మాయి హెయిర్ స్టైల్ ఒక నెమలి పింఛన్‌లాగా కనిపిస్తుంది. ఇంకా ఆ అమ్మాయి నించున్న పొజిషన్ అయితే ఒక వీణ వాయిస్తున్నట్టు ఉంది. కానీ చేతిలో వీణ లేదు.
ఈ శిల్పంలో ఉన్నది కొరవంజిని నృత్యం. చేతిలో డమరుకం వాయిస్తూ నాట్యం చేస్తున్నట్టు ఉంటది. ఈ శిల్పం పేరు అశ్వకేశిని. ఈ శిల్పంలో అమ్మాయికి అప్పట్లో ఎంత పెద్ద జుట్టు ఉండేదన్నది చూపిస్తూ ఉన్నారు. మన హిందూ సాంప్రదాయంలో పెళ్ళైన వాళ్ళు కాళ్ళకి మెట్టెలు పెట్టుకోవడం చాలా విశేషం. ఈ శిల్పంలోని ఆ అమ్మాయికి దాసి మెట్టెలు పెడుతున్నట్టు చూపిస్తుంది. ఇది 3వ శిల్పము, మగ శిల్పము. ఇక్కడ ఇతను డోల్‌ని వాయిస్తున్నట్టు ఉంటది. 42 శిల్పాలలో 3 మాత్రమే మగ శిల్పాలు. మిగతావన్నీ ఆడ శిల్పాలు. ఇక్కడ డోలు వాయించడం వల్ల డోలు సొట్టపడినట్టు కూడా చాలా క్లియర్‌గా చూపించారు. ఇక్కడ ఈ శిల్పము భరతనాట్యానికి తాళం వేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటది. ఇంకా భరతనాట్యంలోని ఫైనల్ స్టేజ్ ఈ కన్క్లూజన్ పొజిషన్. ఇక్కడ కనిపిస్తున్న అతను నరసింహ బల్లాల, రాజుగారి కుమారుడు. ఈయన కుమారుడు వీర బల్లాలతోటి ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్నది ఫినిష్ అయింది. ఈ వీడియోలో బేలూరు అవుట్ సైడ్ గురించి మొత్తం చూసాం కదా. నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో బేలూరు ఇన్సైడ్ ఇంటీరియర్ మొత్తం చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.